దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన. వివాహం అనేది నా దేవుడి సంకల్పము, నా దేవుని మనసులో నుండి వచ్చింది కనుక అది ఎప్పటికీ ఎన్నటెన్నటికీ అది ఆశీర్వాదకరమైన అనుభవమే. కానీ వివాహం ఎప్పుడు నీకు అది శాపంగా ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నేను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నా జీవితం పాడైపోయింది లేదు, పాడు చేసుకుంటుంది నీవే. అది ఎవరన్నా సరే. ఇంకా విచిత్రమేంటో చెప్పమంటారా, వివాహమై పిల్లలు పెళ్లి వయసులకు వచ్చిన తర్వాత కూడా ఇంకా వారి వివాహ వ్యవస్థని సర్ది చేసుకోకుండా, కాపాడుకోకుండా, కట్టుకోకుండా, అసలు నీతోనేనా నాకు పెళ్లి జరగాల్సింది, నీతో కాదనుకుంటా, అందుకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఒక పక్కనేమో పెళ్లి వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాల్సింది పోయి, వారి బాగోగులు చూడాల్సింది పోయి, ఇక్కడ ఇంకా వీళ్ళ కుటుంబ వ్యవస్థను కట్టుకోకుండా రకరకాల ఆలోచనల చేత కుటుంబాన్ని నరకప్రాయం చేసుకుంటున్న వారు చాలామంది కనబడుతూ ఉన్నారు. దేవుని కృప చొప్పున దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. ఒకవేళ వేరవ్వాల్సి వస్తే వ్యభిచారాన్ని బట్టి వేరవ్వాలి తప్ప చిన్న చిన్న సులువుగా చిక్కులు పెట్టి పాపానికి ప్రతి భారమును విడిచిపెట్టి నీ కుటుంబాన్ని కట్టుకొని దేవుని మహిమ కోసం మీరు నిలబడాల్సిందిగా ప్రభు పేరట నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని, దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అవును, జారత్వం చేయకుండా జాగ్రత్తగా వివాహ వ్యవస్థను కాపాడుకోవాలని దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక్క పురుషునికి ఒక్క స్త్రీనే చేశారు. దేవునికి స్తోత్రం. ఆదాము అవ్వను సృజించినప్పుడు ఎంతమంది ఉన్నారు? వాళ్ళిద్దరే ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారి వ్యవస్థను దేవుడు దీవించారు. అయితే అనేక మంది వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని కామాతురతను బట్టి వారు చాలా భయంకరమైన దుష్ట ఆలోచనల చేత వారి సొంత, మరి చాలామంది భార్యలు ఉన్నారు కదా అనుకుంటున్నారేమో వారి గురించి, చాలామంది భార్యలు ఉన్నారు కదా, అదేంటి? అవన్నీ దేవుని సంకల్పం కాదు, దేవుని చిత్తంలో నుంచి వచ్చినవి కాదు. వారి సొంత ఆలోచన బట్టి స్వబుద్ధిని ఆధారం చేసుకొని చాలామంది స్త్రీలను వారు కలిగి ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. చూస్తే లెమెకు దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆదికాండం 4వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే చదవక్కర్లేదు కానీ లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లుగా 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారికి మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఒకళ్ళని కాదు, మనస్సుకి ఇష్టమైతే ఎంతమంది కావాలంటే అంతమందిని వివాహం చేసేసుకున్నారంట. ఆదికాండం 16వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ శారా అవిశ్వాసాన్ని బట్టి, నేను నీకు పిల్లలు ఇస్తానమ్మా నువ్వు కనిపెట్టమంటే కనిపెట్టలేక అవిశ్వాసాన్ని బట్టి ఆమె తన భర్తకి ఇచ్చిన సలహా ఏంటంటే, అయ్యా ఇదిగో 10 ఏండ్లు కాపురమన్నాం కదా, ఇంకా చాలు. అబ్రహాము తన భార్య శారా అబ్రహాంతో ఏం చెప్తుందంటే, నాకు ఒక దాసి ఉంది కదా హాగరుతో పోయి నాకు పిల్లల్ని కనమని ఆమెను తీసుకెళ్ళి హాగర్ని అబ్రహాంకి భార్యగా చేస్తుంది. దేవుడు చేయాల్సిన పని ఈమె చేసేస్తుంది. భార్యను తీసుకొని వచ్చే బాధ్యత ఎవరంటే దేవుడు చేస్తాడు. ఆదాము దగ్గరికి అవ్వను దేవుడే తీసుకొని వస్తే ఇక్కడ శారా హాగర్ని తీసుకెళ్ళి అక్కడ తీసుకొని వెళ్తుంది. అయినా నిలిచింది ఆ కుటుంబమో? నిలవలేదు. ఇంకా చెప్పాలంటే అబ్రహాము కెతూరా అనేటువంటి ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. 48 సంవత్సరాలు. ఇంకా తర్వాత అతనికి శారా చనిపోయిన తర్వాత 127 సంవత్సరాలు అప్పుడు శారా చనిపోయింది. అంటే అబ్రహాంకి అప్పుడు ఎన్ని సంవత్సరాలు?
137 సంవత్సరాలు. ఎందుకంటే అబ్రహాముకు శారాకు 10 సంవత్సరాల గ్యాప్. 137 సంవత్సరాల తరువాత కెతూరాను చేసుకుంటాడు. కెతూరా వల్ల చాలామంది పిల్లలు పడతారు. అందులో ఒక వ్యక్తి ఎవరో తెలుసా? మిద్యాను. ఆ మిద్యానీయులు తర్వాత ఇజ్రాయేలీలకి శత్రువులుగా మారిపోయారు. మన సొంత ఆలోచనలు బట్టి మనం చేసినటువంటి పనులు అవి ఆశీర్వాదకరంగా ఉండవు. దేవుడు చేస్తున్న కార్యాలే, దేవుడు చేస్తున్న సంకల్పాలే మన జీవితాలకు దీవెనకరంగా దేవుడు మారుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలామంది భార్యలను చేసుకున్నట్లుగా ఉపపత్నులు అనే మాట బైబిల్లో చేర్చబడింది, వచ్చేసింది. ఉపపత్నులు, అమ్మ ఉంటుంది. అమ్మ కంటే పెద్ద ఆవిడెవరు? పెద్దమ్మ. చిన్నావిడుంటే చిన్నమ్మ. ఓకే, బాగుంది కదా, పెద్దమ్మ చిన్నమ్మ, వినటానికి బాగుంది. అత్తలు ఉన్నారనుకోండి, పెద్దవాడైతే పెద్దత్తయ్య, చిన్నవాడైతే చిన్నత్తయ్య. నువ్వు ఉన్నావు, నీకంటే పెద్దోళ్ళు ఎవరున్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటావు? అక్క, చిన్నక్క, పెద్దక్క. అవునా కాదా? వింటున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు భార్య ఉంది, భార్యకు ప్రత్యామ్నాయ పదమే లేదంట. దేవునికి స్తోత్రం. షీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వైఫ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగున వారి జీవితాలు ఆశీర్వాదకరమైన అనుభవాలు శాపాల గుండా నడిచినాయి. చాలామంది ఇలాగున బహు భార్యలతో వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. సొలొమోను ఎంత మంచి చరిత్ర కలిగిన వాడు, ఎంత ఆధిక్యతను దేవుడు సొలొమోనుకి ఇచ్చాడో. దేవుని మందిరాన్ని కట్టడానికి సొలొమోనుకి ఆధిక్యతనిచ్చాడు. ఒక మంచి మందిరాన్ని సొలొమోను చేత దేవుడు కట్టించి ఒక మంచి చరిత్రను ఆయన కోసం అక్కడ సిద్ధపరిస్తే, సొలొమోను తరువాత తన కామాతురతను బట్టి అతడు 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులని అతడు పొందుకున్నాడంట. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇంకా సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా పెరిగారా? ఇంకా రాజ్య వ్యాప్తి కోసం ఏమైనా కష్టపడ్డారా? లేదు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? సొలొమోను మనసును చెరిపివేశారంట. దేవుని వైపు నుంచి తన మనస్సును త్రిప్పివేశారంట. మహోన్నతులైన జీవము కలిగినటువంటి దేవుని సేవిస్తున్న సొలొమోను మనసు అన్ని దేవతల వైపు త్రిప్పారంట. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే చూడండి, అక్కడ ఏమని రాయబడిందో. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత కలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయంను త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్య అతని హృదయం ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయింది. ఎంత భయంకరంగా ఉంది కదా. తన భార్యలు వచ్చి తన మనసును అన్ని దేవతల వైపు త్రిప్పేసినట్లుగా మనం చూస్తున్నాం. కింద వచనాలు 11వ వచనంలో చూస్తే, నేను నీతో చేసిన నిబంధన కట్టడలను నీవు ఆచరించకపోవటం వలన కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యం నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి, అక్కడి నుంచి చాలా భయంకరంగా ఇజ్రాయేలు చరిత్రే మారిపోయింది. వింటున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. వివాహ వ్యవస్థ చాలా ఆశీర్వాదకరమైనటువంటి వ్యవస్థ, దేవుడు జతపరిచిన వ్యవస్థ, దేవుడు చేసినటువంటి ఒక మంచి సంకల్పము. కాబట్టి ఆలోచన చేద్దాం. వ్యభిచారులను, వేశ్యాసంగులను దేవునికి తీర్పులోనికి వస్తారు. వివాహాలు ఆ రోజుల్లో పెద్దల చేత నిర్ణయించబడినట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాలలో తండ్రి తన కుమారునికి వివాహాలు చేసినట్లుగా, ఉదాహరణ చెప్తారా? అబ్రహాం ఏం చేస్తాడు? భార్యని వెతుకురమ్మని ఎలియాసని పంపించి ఇస్సాకు కోసం ఏం చేస్తారు? రిబ్కాని తీసుకొని వస్తారు. చక్కగా అక్కడ వివాహం చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే అన్నయ్య తన చెల్లికి పెళ్లి చేసినటువంటి సందర్భం కూడా ఉంటుంది. లాబాను తన చెల్లెలైనటువంటి రిబ్కాకి ఏం చేస్తాడు? అక్కడ పెళ్లి చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అలాగే లాబాను తన పిల్లలకు కూడా వివాహాలు చేసినట్లుగా మనం చూస్తాం. లేయా రాహేలుకు తండ్రిగా ఆయన కూడా వివాహం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే విషయంలో కూడా యాజకుడైనటువంటి ఇత్రో
మోషే తన దగ్గర మంచిగా ఉంటుండ చూసి, సాత్వికుడు మంచి దీన మనసు కలిగిన మోషేను చూసి తన కుమార్తె అయిన సిప్పోరాను అతనికి ఇచ్చి వివాహం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే సంసోను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడంట, వెళ్ళిపోయి తెచ్చేసుకోవాలా. ఏం చేశాడో తెలుసా? తన తల్లిదండ్రులకు చెప్పి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆలోచన చేయండి, ఎవరి బిడ్డలారా, వివాహం కోసం ఏ రీతిగా మీరు సిద్ధపడుతున్నారు, ఏ రీతిగా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు. ఇస్సాకంట ఎలియాజరు వెళ్ళినప్పటి నుంచి పొలములో అతడు ధ్యానిస్తూ ఉన్నాడంట. అతడు ధ్యానిస్తూ కనిపెడతా ఉన్నప్పుడు దేవుడు రిబ్కాను తోడుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తన తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉంటే రిబ్కా వచ్చిన కారణాన్ని బట్టి అతనికి దుఃఖ నివారణ కలిగిందంట, సంతోషం వచ్చిందంట. భార్య రావటాన్ని బట్టి అతనికి సంతోషం కలిగింది. కనిపెడుతున్నారా యవనస్తులారా? మనసుకి ఏది తోస్తే అదే, మనసులో ఏది ఆలోచన పుడితే అదే చేసేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని చిత్తం కోసం కనీసం కనిపెట్టేటువంటి ఆ సమయం కూడా ఇవ్వట్లేదు దేవునిలో. వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటారు, వెంటనే ఆలోచన చేస్తూ ఉంటారు. పెళ్లి చేసేటప్పుడంట అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకుంటారంట. ఏం లేవు, అమ్మాయి కొంచెం కంటికి చక్కగా ఉంటే చాలు, అబ్బాయి కంటికి చక్కగా ఉంటే చాలు, అతను ఎక్కడో ఏంటో ఏమీ తెలియదు. మాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ, అమ్మాయి డాక్టర్ చదువుతా ఆటోలో వెళ్ళేది, ఆటోలో వెళ్తా ఆటోకు రోడ్డు నచ్చాడని అతను పెళ్లి చేసుకుంది. పోనీ కలిసి ఉన్నారా? లేదు. ఎంతకాలం ఉంటుంది కలిసి? తన పరిస్థితులు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ కావాలి, ఆ పరిస్థితులు అనుకూలించక, కలిసి జీవించలేక కుటుంబాలు పాడు చేసుకునేవాళ్ళు. అందుకే దేవుడు వాక్యంలో ఆ రోజుల్లో ఆ వివాహాలు పెద్దల చేత నిర్ణయించబడినట్లుగా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో పెండ్లి విందులకి ప్రత్యేకత ఉంది, పెండ్లి వస్త్రాలకు ప్రత్యేకత ఉంది. పెండ్లి కుమార్తె వడ్డానం ధరించుకునేదంట, విచిత్రమైనటువంటి పని కలిగినటువంటి బంగారు బుట్టా చేసినటువంటి వస్త్రాలు ధరించుకునేదంట. పెండ్లి కుమారుడు పాగా ధరించుకొని చాలా చక్కగా అందంగా వారు తయారయ్యి వచ్చినటువంటి ఆ విశేషాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా అంతే కదా కదండి, చాలా చక్కగా వివాహం కోసం సిద్ధపడతాం. ఎంత చక్కగా సిద్ధపడుతున్నావో ఆ రీతిగా నీ కుటుంబాన్ని సిద్ధపరచుకుంటున్నామా ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు, ఇలాగా కుటుంబ వ్యవస్థ పాడైపోతున్నాయి, ఎంతమందిని చేసుకొని లేకపోతే కష్టాలు లేకపోతే ఎటువంటి బాధలు పడుతున్నా ఈ కుటుంబ వ్యవస్థను చూచి ఆయన విడిచిపెట్టలేదు, కానీ ఆయన వివాహ వ్యవస్థను పునరుద్ధరించారు. ఎలాగునంటే చూడండి, దేవుని వాక్యంలో నుంచి వారికి జ్ఞాపకం చేసినటువంటి ఒక మాట ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అదే మాట దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజున కుటుంబ వ్యవస్థలు ఒకవేళ పాడైపోతూ ఉంటుంటే ఈ మాట మీ మనసులోనికి తీసుకోండి. దేవుని వాక్యంలో నుండి ఈ మాట నువ్వు గ్రహించగలిగితే నీ కుటుంబ వ్యవస్థ ఇంకా దీవెనకరంగా దేవుడు చేస్తాడు. ఏంటి ఆ మాట అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు ఆయన ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను. దేవునికి స్తోత్రం. ఆది నుండి వారిని స్త్రీనిగాను పురుషునిగాను. ఇప్పుడు నీకు చేయబడినటువంటి భార్య వేరే ఎవరో కాదు, నీ సొంత శరీరము. వింటున్నారా? నీకు భర్తగా చేయబడిన వారు ఎవరో కాదు, ఆయన నీ సొంత శరీరము. ఇద్దరు కాదు, మీరిద్దరూ ఒకటే. దేవుడు మిమ్మల్ని జతపరిచినటువంటి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇక వేరే ఏ ప్రయత్నాలు మీరు చేయడానికి వీల్లేదు. ఈ కుటుంబ వ్యవస్థను కాపాడుకొని అంచెలంచెలుగా దీవించబడడానికి ఎటువంటి తీర్మానాలు చేస్తారో, ఏ రీతిగా కట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారో ఆ రీతిగా కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గ్రహిస్తున్నారా? మొట్టమొదటిగా మీ కుటుంబ వ్యవస్థ పునరుద్ధరించబడాలంటే మీరు గ్రహించాల్సిన మొదటి అంశం ఏంటంటే మీరు ఇద్దరు కాదు, మీరు ఒక్కరే. దేవునికి స్తోత్రం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ మనం 5వ అధ్యాయంలో మనం చక్కగా అక్కడ చదువుతూ ఉంటాము. 28వ వచనం, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములే తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు. నీ భార్యను ప్రేమిస్తున్నావంటే ఎవరిని ప్రేమిస్తున్నట్లు? నిన్నే ప్రేమించుకుంటున్నావు. వింటున్నారా? ఆమె గురించి ఆలోచన చేయాలి, ఆమె గురించి ఆరా తీయాలి. తిన్నావా లేదా? అందరూ అన్ని చోట్ల చక్కగా మాట్లాడుకుంటారు, కుటుంబంలోకి వచ్చేసరికి మాటలు ఉండవు. పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతారు, ఫంక్షన్కి వెళ్ళిపోతారు, ఈయన ఎదురు చూస్తూ ఉంటాడు, ఆవిడ ఎదురు చూస్తూ ఉంటారు, ఏమైనా చెప్తుందేమో. అక్కడ జరిగిన సందర్భాలు ఏం మాట్లాడుకోరు, బయటికి వెళ్ళిపోయి గలగల అన్నీ మాట్లాడుకుంటారు. ఇంట్లోకి రాగానే మళ్ళీ మౌనం అయిపోతుంది కదా.
ఆ ప్రేమలు పంచుకునేటువంటి తత్వం, లేకపోతే ఆ ప్రేమను షేర్ చేసుకోవటం, ఆ ఒకళ్ళనొకళ్ళు ఆలనా పాలన చూసుకోవటం, సంతోషకరంగా జీవించే అనుభవాలు లేవు. అపవాది అనేక మందిని శోధిస్తూ ఉంది. తన శరీరమును దేశించిన వాడు ఎవడు లేడు కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం మొట్టమొదటిగా దేవుని వాక్యంలో నుంచి ఇవన్నీ గ్రహించాలి. రెండవదిగా వ్యభిచారమును బట్టి తప్ప మరి దేని విషయంలోనూ మనం వేరుగా ఉండటానికి ప్రయత్నం చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. కాబట్టి బ్రతికి ఉండగా వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహం చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు, అది చూడండి, మనం దేవుని కొరకు ఫలములు ఫలించినట్లుగా మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అనబడిన వేరొకరిని చేరడానికి. అందుకే చెప్పాను ఇందాక, ఒకవేళ నాకు ఇంకా కుటుంబ వ్యవస్థ అయిపోయింది, నా భర్త లేరు, భార్య లేరు, ఇప్పుడు నువ్వు సిద్ధపడాల్సింది దేనికోసమో తెలుసా? వేరొకని పురుషుని అనగా మృతుల్లో నుండి లేచిన క్రీస్తుని ఎదుర్కొనడానికి పరిశుద్ధ సంఘముగా మనందరం సిద్ధపడాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడిచిపోవాలన్న ఆలోచన మన బ్రతుకుల్లోనికి రానియకూడదు. మూడవదిగా చూసినట్లయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ అదేంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందాక చదివాం కదా, 5వ అధ్యాయం 22 నుంచి కనుక మనం చూస్తే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి వలెను. దేవునికి స్తోత్రం. లోబడాల్సిందే, ప్రతి విషయంలో వారికి లోబడాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు, లోబడాల్సిందే. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆదాము కొరకు హవ్వను దేవుడు చేశాడు కానీ హవ్వ కొరకు ఆదాము చేయబడలా. మన కొరకు వారిని దేవుడు సృజించారు, వారిని శిరస్సుగా ఉంచారు. మనం శరీరంగా ఉంటున్నాం, ఆలోచనలన్నీ శిరస్సులో నుంచే రావాలి. వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అన్ని విషయాలలో కూడా మనము దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండకూడదు. పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి. 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, మీ సొంత శరీరం వల్ల మీ భార్యలను ప్రేమింపవలను. 33వ వచనంలో, మెట్టుకు ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లుగా చూచుకొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రికలో అంటాడు, మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టవద్దు. పేతురు రాసిన పత్రికలో చూస్తే, జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి, బలహీనమైన ఘట్టమని ఎరిగి జ్ఞానము చొప్పున వారితో మీరు కాపురం చేయండి. ఇలాంటి ఎన్నో మాటలు దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. మలాకి గ్రంథములో అయితే భార్యను పరిత్యజించిన వాడు, భర్తను పరిత్యజించిన వాడు దేవునికి అనుకూలమైనటువంటి వారు కాదు, అది నాకు అసహ్యమైనటువంటి క్రియ అన్న మాట మనం చదువుతాం. మలాకి 2వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో ఆ మాటలు మనకు కనబడతాయి. ఎవరైతే భార్యను విడిచిపెట్టినా, భర్తను విడిచిపెట్టినా, ఇదిగో వారి పక్షంగా నేనేమవుతానంటే సాక్షిని అవుతాను. దేవుడు చాలా ఉగ్రత, చాలా కోపము. పెళ్లి చేసుకున్న భార్య విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోతే, పెళ్లి చేసుకున్న భర్త విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోతే దేవునికి చాలా కోపం వస్తుంది. విశ్వాసఘాతకులుగా మనం బ్రతకకూడదు, విశ్వాసఘాతకులుగా ఉండొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మలాకి 2వ అధ్యాయము 14వ వచనం అంటారు, అది ఎందుకని మీరు అడుగుగా, అది ఎందుకని యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయిన, అది నీకు తోడిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పెండ్లి భార్య కదా. వివాహంలో ఎంత చక్కగా మనం ప్రమాణాలు చేస్తాం. కలిమి అందును, లేమి అందును, వ్యాధి అందును, ఆరోగ్యం అందును నా జీవితకాలం అంతయు నేను నీకు కట్టుబడి ఉంటాను, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను లోబడి ఉంటాను. అవి అక్కడి వరకేనా? ఇంకో మాట చెప్పమంటారా? వివాహంలో అతి ఘనమైనది ఏంటో తెలుసా? వివాహంలో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? వివాహ ఈవెంట్లో ముఖ్యమైనది ఏంటో తెలుసా? నువ్వు చేసే ఏర్పాట్లు కాదు, నువ్వు ఇచ్చే భోజనాలు కాదు, లేకపోతే నీకున్నటువంటి పలుకుబడితో నువ్వు చేస్తున్న ఇంకా ఏ హంగామా అయినా అవన్నీ కాదు వివాహంలో ఘనమైనది. ఏమీ ఘనమైందో తెలుసా? వివాహంలో మీరిద్దరు ఒకరికొకరు చేసుకుంటున్న ప్రమాణాలే చాలా ఘనమైనవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ మాటకు కట్టుబడి బ్రతకగలిగితే
మన కుటుంబాలను దేవుడు ఆశీర్వాదకరంగా ఆయన నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె నేను ముగిస్తున్నాను. ఆ రాకడ కోసం ఎదురు చూడాలి. యెహోవా నీకు భర్త అయి ఉన్నాడు. అందుకే ఇందాక చెప్పాను కదా, నా కుటుంబ వ్యవస్థ అయిపోయిందండి, సంతోషించు. నీ భర్తను బట్టి ఇంతవరకు దేవుడు కృప చూపించి నిన్ను విడిచిపెట్టలేదే. చాలామంది తమ సొంత వారిని కోల్పోతే ఏదో విచారంగా దిగులుగా, ఓకే వారి మీద ఉన్న ప్రేమను బట్టి మీరు అలా చేస్తూ ఉంటారు, మంచిదే. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, అది గుర్తు చేసుకో. దేవుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన కోసం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో మాటలు ఉంటాయి. హోషేయ గ్రంథంలో అంటాడు కదా, నేను నిన్ను ప్రధానం చేసుకున్నాను. మళ్ళందరినీ ఆయన బెట్రోతలు అయిపోయింది, ప్రధానం చేసేసుకున్నాడు. ఆయన వివాహం చేసుకోవడానికి పెండ్లి కుమారుడిగా ఆయన రాబోతా ఉన్నారు. వధువు సంఘముగా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయన కోసం ఎదురు చూడాలి. ఇంకా చెప్పమంటారా, ఆ పరలోక రాజ్యంలో ఏది ఘనంగా ఉండబోతుందో తెలుసా? పరలోక రాజ్యం బంగారపు వీధులతో ఉంటుందంట. 12 గుమ్మాలు, రత్నాల చేత, పగడాల చేత, ఇంకా రకరకాల, అబ్బో చాలా వైభవంగా ఉంటుందంట. అవన్నీ కూడా ఘనంగా ఉండబోటలేదు. ఏది ఘనంగా ఉండబోతుందో తెలుసా? తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయన్ని ఎదుర్కొని పోతున్నావే, ఆయన నువ్వు సంధించబోతా ఉన్నావే, ఆ సమయమే చాలా ఘనమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 7 నుంచి 9 వచనాలు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచుదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. తెల్లని వస్త్రములను ధరించుకొని, ప్రకాశమానం నిర్మలములైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఆయన మనం ఎదురు చూడబోతా ఉన్నాం, ఆయన ఎదుర్కొని పోతా ఉన్నాం. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలనే ఆలోచన ఉందే, అది నీతి క్రియ. నీ చేతులారా నీ కుటుంబాన్ని పాడు చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. వినపడుతుందా? దేవుని వాక్యంలో నుంచి దేవుడి రోజు మనతో మాట్లాడు. మీరిద్దరు కాదు, మీరు ఏక శరీరమై ఉన్నారు. కుటుంబాలు పాడు చేయొద్దు, వాళ్ళు సంతోషించడానికి సిద్ధపరచాలి. అందరం లేచి నిలబడి ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం చేసుకున్న ప్రమాణాలు, యవన బిడ్డలు మీ ఆలోచనలు ఎలాగుంటున్నాయో, అలాగే తల్లిదండ్రులారా మన బిడ్డల కోసం ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉంటున్నామో, భార్య భర్తలు మీరు చేసుకున్న ప్రమాణాలు గుర్తు చేసుకోండి. ఆ పెండ్లి రోజున ఎంత చక్కటి ప్రమాణాలు, దైవ సన్నిధిలో దేవుని సేవకుల మధ్యలో సంఘమంతటిలో చేసుకున్న ప్రమాణాలకు కట్టుబడి ఉంటున్నావా? చిన్న చిన్న కారణాలకే కుటుంబాలు పాడు చేసుకుంటున్నావా? లేదండి, నేను అలా ఉండను, నన్ను నేను సరి చేసుకుంటాను, నీతి క్రియలు జరిగించి నిర్మలమైనటువంటి ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఆ రాబోయే పెండ్లి కుమారుని ఎదుర్కొనటానికో, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నేను పాలు పంపులు పొందుకుంటాను. ఇక్కడ మన కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటేనే అక్కడ ఆ వివాహంలో మనం పాలు పంపులు పొందుతాం. ఇక్కడ వివాహంలో నువ్వు సరిగ్గా కట్టబడితే ఆ వివాహంలో నువ్వు పాల్గొంటుంటావు. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, అందరూ హృదయపూర్వకంగా ఇన్ని సంవత్సరాల వివాహ జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉండి బలపరిచిన ప్రతి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తొట్టిల్లకుండా కాపాడిన దేవుని కృపను స్తోత్రం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్వర్ణింపగలరా, వరదూతలైనా
స్తోత్రాలు చెల్లించండి. ఒకవేళ తెలియక అవిధేయతను బట్టి నీ భార్య ఎవరో నీ భర్త ఎవరో గ్రహించక ఒకవేళ కుటుంబంలో కన్నీరు పాలైపోతున్నవేమో, దేవుడు బలమైన కార్యమైన జరిగిస్తారు. తప్పకుండా ప్రతి సమస్య నుంచి ఆయన విడుదల కలుగు చేస్తాడు. తన మాటను పంపి ఆయన బాగు చేస్తాడు. తండ్రి నీ కొందనాలు, నీ బలమైన కార్యాలు ప్రతి కుటుంబంలో మీరు జరిగించండి నాయన. వివాహాల కోసం ఎదురు చూస్తున్న మా యవన బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి నాయన. మేము ఎవరి కోసం ఎదురు చూడాలో మాతో మాట్లాడి నాయన, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కోసం మమ్మల్ని సిద్ధపరచండి నాయన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. నీ సేవకురాలుగా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నిలబెట్టి బలపరిచి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీ కొందనాలు. మమ్మల్ని అందరినీ దర్శించండి. కుటుంబాల్లో నూతన కార్యాలు జరిగించండి. అపవాది క్రియలు అసమాధానం యేసు నామములో తొలగిపోవును గాక. అద్భుతాలు జరుగును గాక. ఒకరినొకరు మిక్కుటమైన ప్రేమతో వారు ప్రేమించుకుంటూ మీ నామాన్ని మహిమపరచడానికి నీ కృప కలుగును గాక. ఎవరి బిడ్డల జీవితాలు అద్భుతాలు జరిగించండి. వివాహాల కోసం సిద్ధపరచండి. నీ కార్యాలు జరిగించండి నాయన. నీ రాకడ కోసం ఎదురు చూసే గుంపులో మేమందరూ ఉండడానికి సహాయం చేసి మీరే మహిమను పొందుకోమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.